దేవుడంటే భయం లేని మనుషులను లెక్క చేయని న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. అతను ఎవరికైనా న్యాయం తీర్చాలంటే వెంటనే తీర్చేవాడు కాదు. చాలాసార్లు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఖాళీ లేదని చెప్పేవాడు. సరైన సమయంలో ఎవరికి న్యాయం తీర్చేవాడు కాదు. ఎవరేమనుకున్నా పట్టించుకునేవాడు కాదు. ఎవరి మాటలు లెక్క చేసేవాడు కాదు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆమె అతని యొద్దకు తరచుగా వెళ్ళి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చేది. ఆ విధవరాలను కూడా అతను పట్టించుకోలేదు. కానీ ఆ విధవరాలు ఆమె ప్రయత్నం ఎప్పుడూ ఆపలేదు. రోజు వెళ్ళి ఆ న్యాయాధిపతి దగ్గర మొరపెడుతూ వచ్చేది. ఒకరోజు ఆ న్యాయాధిపతి ఈ విధవరాలు నన్ను తొందర పెడుతుంది గనక మాటిమాటికి వచ్చి గోజాడకుండినట్లు ఆమెకు న్యాయం తీర్చాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు ఆమెను ఆమె ప్రతివాదిని పిలిపించి ఇద్దరికి న్యాయం తీర్చాడు. ఈ న్యాయాధిపతి అన్యాయస్తుడు. ఎవరిని లెక్క చేసేవాడు కాదు. దేవుడంటే భయం లేదు. ఎవ్వరి మాటను పట్టించుకునేవాడు కాదు. అటువంటి న్యాయాధిపతే ఆ విధవరాలు యొక్క మొరను విని ఆమెకు ఆమె ప్రతివాదికి న్యాయం తీర్చాడు. మన దేవుడు న్యాయాధిపతి, ప్రేమమయుడు, దీర్ఘశాంతం గలవాడు, దీనులను కనుకరించేవాడు. అటువంటి దేవుడు తన బిడ్డలైన వారు దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టినప్పుడు ఆయన తప్పక న్యాయం తీరుస్తాడు. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉండి మొరపెట్టినప్పుడు వారి మొర ఆలకించి వారిని విడిపించడానికి మోషేను నాయకుడిగా నియమించి క్రూరుడైన ఫరో చేతిలో నుండి వారిని విడిపించి కానాను దేశానికి చేర్చాడు. ఎల్కానా భార్య అయిన హన్నా సంతానం లేక బాధపడుతున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు హన్నా యొక్క ప్రార్థన ఆలకించి సమూయేలు ప్రవక్తను కుమారుడిగా అనుగ్రహించాడు. అలాగే మనం మొరపెట్టినప్పుడు ప్రభు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకించి జవాబు అనుగ్రహిస్తాడు. కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం అవిధేయతతో ప్రార్థిస్తే ఆ ప్రార్థనలకు జవాబు రాదు. ఎదుటివారు నాశనం అయిపోవాలని శపిస్తూ ప్రార్థిస్తే ఆ ప్రార్థనలకు జవాబు రాదు. మనుషులు మెప్పుకోరి ప్రార్థిస్తే ఆ ప్రార్థనలకు జవాబు రాదు. గొప్పలు చెప్పుకుని హెచ్చించుకునే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకు జవాబు రాదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థిస్తే ఆ ప్రార్థనలకు జవాబు రాదు. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని బైబిల్ గ్రంథంలో 1260 వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి దేవునికి విధేయత చూపించి ఎదుటివారి నాశనం కోరే ప్రార్థన చేయకుండా దేవుని చిత్తాన్ని గ్రహించి ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు.